మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథని విందామా? ఛ! మా నాన్న ఈ మధ్య మరీ ఎక్కువగా చేస్తున్నారు. రాను రాను ఈయనకి చేదస్తం బాగా పెరిగిపోతోంది. నన్ను ఎంత చీప్‌గా చూస్తున్నారు. జాబ్ లేదనే కదా! నా చదువు అయిపోయి 6 నెలలే అవుతోంది. రూమ్‌లో నుంచి బయటికి వస్తానో లేదో, "ఏమిట్రా రూమ్‌లో లైట్ అలాగే ఉంది. ఆఫ్ చేసి రావచ్చుగా" అని గంభీరంగా చెప్తారు. "ఏమిటి కళ్ళు కనిపించట్లేదా? టీవీ ఎవరు చూడకుండా అలాగే నడుస్తూ ఉంది. ఆఫ్ చేయాలని తెలీదా?" అని ఇలా ప్రతిదానికి ఏదో ఒకటి నాకు చెప్తూనే ఉంటారు. అసలు ఇవన్నీ నాకు చెప్పే బదులు తను చేయొచ్చు కదా! చేయడు. తను జాబ్ చేస్తున్నానని తన ఫీలింగ్. ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నాను కదా! ఇది కూడా చేయలేదా? అని ఆయన నన్ను చులకనగా చూస్తున్నాడు. చెప్తా. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది గదా! అందులో జాబ్ రాని ఆయన పని చెప్తా. ఈయనకు దూరంగా వెళ్ళిపోతాను. అసలు ఈయన మొఖం కూడా చూడను నేను అని కోపంగా నా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి బయలుదేరాను. బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే టైం అయిపోతుంది కాబట్టి, నాన్న ఇచ్చిన ఆ రూ. 200 జేబులో ఉన్నాయి కదా అని గుర్తొచ్చి ఆటోలో వెళ్ళిపోయాను. ఆటో దిగి చూశాను. అది పెద్ద బిల్డింగు. అందులోనే నాకు ఇంటర్వ్యూ. గేట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా గేట్ సరిగ్గా పెట్టలేదు. అది గమనించి నేను గేట్‌ని సరిగ్గా పెట్టేసి వచ్చాను. లోపలంతా టెన్షన్ ఉద్యోగం వస్తుందో రాదో అని. దేవుడా! నాకు ఇలాగైనా ఉద్యోగం వచ్చేలా చూడు. ఈ అవమానాలు రోజురోజుకి నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ అనుకుంటూ ముందుకు నడవసాగాను. సడెన్‌గా నా కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించింది. కిందికి చూస్తే వాటర్ పైపు అది. గార్డెన్‌లో మొక్కలకి పడాల్సిన నీళ్లు పైపు కిందికి జారి అది దారిలో పడింది. అది చూసి అయ్యో! వాటర్ అంతా వేస్ట్ అయిపోతోంది అని ఆ మొక్కలకి ఆ పైపు పెట్టేసి టెన్షన్‌తో ఆఫీస్ రూమ్‌లోకి అడుగుపెట్టాను. అక్కడ చూస్తే ఎవరూ లేరు. రిసెప్షన్‌లో అంతా ఖాళీగా ఉంది. ఇంకా ఎవరూ రానట్లున్నారు. నేనే ఫస్ట్ వచ్చానేమో అనుకొని కూర్చున్నాను. సర్టిఫికేట్స్ ఓసారి అన్నీ ఉన్నాయా లేదా అని వాటిని తీస్తూ ఉండగా పైన ఉన్న ఫ్యాన్ గాలికి అవన్నీ చెల్లాచెదురుగా అవ్వబోతున్నాయి. అది గమనించిన నేను సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏం చూడొద్దులే, ఇంటి దగ్గర చూసుకుని వచ్చాను కదా అని అన్నీ లోపల పెట్టేసుకుని అటూ ఇటూ చూశాను. ఆ గోడపై ఇలా రాసి ఉంది, ఇంటర్వ్యూ సెకండ్ ఫ్లోర్ అని. సెకండ్ ఫ్లోరా? అమ్మా! అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉంటారు అని గబగబా పైకి వెళ్ళబోతూ, కింద ఎవరూ లేరు, అనవసరంగా ఫ్యాన్ తిరుగుతుంది అని ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళాను. చూస్తే నాకంటే ముందే అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. ఇంటర్వ్యూకి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం కోసం లోపలికి పిలుస్తున్నారు. అందులో వారు ఏ క్వెషన్స్ అడుగుతున్నారో తెలుసుకుందామా వాళ్ళు బయటకు వచ్చాక అని ఎదురు చూశాను. కానీ లోపలికి వెళ్ళిన వారు అటు నుండి అటే వెళ్ళిపోతున్నారు. అటు నుండి బయటికి వెళ్ళడానికి వేరే దారి ఉన్నట్టుంది. నాలో ఇంకా టెన్షన్ పెరిగిపోతోంది. వాళ్ళు ఏం క్వెషన్స్ వేస్తారో అని, ఈ జాబ్ వస్తుందో రాదో అని చివరిగా నా పేరు పిలిచారు. నన్ను లోపలికి రమ్మన్నారు. దేవుడికి దండం పెట్టుకుంటూ లోపలికి వెళ్ళాను. నాకు ఎలాగైనా ఈ జాబ్ రావాలి అని అనుకుంటూ. ఇంటర్వ్యూ చేయడానికి నలుగురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారిని చూడగానే నేను నమస్కరించాను. నా పేరు చెప్పి పరిచయం చేసుకున్నాను. ఇక నా సర్టిఫికేట్స్ ముందు పెట్టాను. కానీ వారు నా సర్టిఫికేట్ చూడకుండా, "అవసరం లేదు. నీ సర్టిఫికేట్స్ మేమేమీ చూడము" అన్నారు. దాంతో ఇక నాకు అనిపించింది, నాకంటే ముందు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరో సెలెక్ట్ అయిపోయినట్టున్నారు. ఇక నాతో పనేముంది? అందుకే నా సర్టిఫికేట్లు చూడటం లేదు. మళ్ళీ మా నాన్నగారి చాదస్తం భరిస్తూ ఉండాలి అనుకుంటూ బాధపడుతూ ఉన్నాను. అప్పుడే వారన్నారు, "నువ్వు ఈ జాబ్‌కి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయావు. కాబట్టి నీ సర్టిఫికేట్ చూడాల్సిన అవసరం మాకు లేదు" అన్నారు. నేను ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో, "అవునా? నేను జాబ్‌కి సెలెక్ట్ అయ్యానా? అది ఎలా? అసలు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయలేదు కదా?" అడిగాను. దానికి వారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, వారి వైపు ఉన్న ల్యాప్‌టాప్ నా వైపు తిప్పి, అందులో ఉన్న వీడియోని చూపించారు. అందులో నేను ఆఫీస్‌లోకి ఎంట్రీ అయినప్పుడు చేసిన గేట్ పెట్టడం, పైపుని మొక్కలకి పెట్టడం, ఫ్యాన్ ఆఫ్ చేయడం ఇలాంటివి ఉన్నాయి. ఇది వారు నాకెందుకు చూపిస్తున్నారు? నాకు అర్థం కాలేదు. అదే అడిగాను. అప్పుడు వారన్నారు, "ఈ జాబ్‌కి కావాల్సింది చదువుతో పాటు బాధ్యతలు కూడా నిర్వర్తించే సామర్థ్యం కావాలి. అది నీలో మేము చూసాము.
తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం తెలిసిన వ్యక్తి జీవితంలో ఏ పనైనా సక్రమంగా నిర్వహించి విజయం సాధించగలరు. ఈ కంపెనీకి అలాంటి వారే కావాలి. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను అన్నారు వాళ్ళు. అప్పుడు మూసుకున్న కళ్ళు తెరిచాయి నాకనుకున్నాను. ఎందుకంటే రోజూ నాన్న నాకు ఇంట్లో ఆ పనులు చెప్తూ ఉంటే ఆయనకు చాదస్తం పెరిగిపోయిందని అనుకున్నాను గానీ, నాకు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో నాకు తెలియకుండానే నాకు నేర్పిస్తున్నారని అన్న విషయాన్ని గుర్తించలేకపోయాను. ఆ చిన్న చిన్న విషయాలే జీవితంలో తెలియకుండానే ఎన్నో పెద్ద పెద్ద బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే సామర్థ్యాన్ని మనలో నింపగలవు అని ఇప్పుడే నాకర్థమైంది. నాన్న ఏదో అంటున్నారు అనుకున్నాను కానీ, నాకంటే ఎక్కువగా నా గురించి నా కన్న తల్లిదండ్రులు ఆలోచిస్తారు అని ఇప్పుడే అర్థమైంది. వాళ్లకు ఏమీ తెలీదు అనుకున్నాను. వాళ్ళకంటే నేనే ఎక్కువ చదివాను. నాకే అన్ని విషయాలు చెప్తూ ఉంటారు నాకేదో తెలియనట్టు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది. జీవితంలో పాఠాలు నేర్పించడానికి చదువే ముఖ్యం కాదని, వాళ్ళ అనుభవాలే మనకు నేర్పే పాఠాలు అని. ఇదండి కథ. కథ కాబట్టి చివర్లో తెలుసుకున్నాడతను. నిజ జీవితంలో గూడా పిల్లలందరూ పెద్దవాళ్ళు చెప్పే చిన్న చిన్న విషయాలు గూడా ఎందుకు చెప్తున్నారో అనేది తెలుసుకుంటే ఎంత బావుంటుందో కదండీ!